సో హాయ్ అండి. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సార్, ఇండియాలో చదవాలా? అబ్రాడ్‌లో చదవాలానండి? సార్ మీరు 100% వచ్చేసరికి మీకు ఇక్కడ అంటే బడ్జెట్ వైస్‌గా చూసుకుంటే మాత్రం ఇక్కడ మీకు మంచి సీట్, మంచి గవర్నమెంట్ టాప్ ఎండ్ యూనివర్సిటీలో వస్తే మాత్రం టాప్ 100 కాలేజెస్ వస్తే మాత్రం టాప్ 50 కాలేజెస్ మంచి కాలేజ్‌లో వస్తే మాత్రం జాయిన్ అవ్వండి. మీరు గవర్నమెంట్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, లేదంటే దాంట్లో పాటు వచ్చేసరికి బి గ్రేడ్, సి గ్రేడ్ యూనివర్సిటీస్, ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయితే మాత్రం రేపు కంపల్సరీగా వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ మ్యాండేట్గా రాయాలి. యాజ్ పర్ 2021 నామ్స్ ప్రకారం అందరూ ఇప్పుడు నుంచి ఎవరైతే ఎంబీబీఎస్ స్టార్ట్ అవుతున్నారో 2021 నుంచి అందరూ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది హైలీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, దట్ టు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. అంటే మనకు మంచి సబ్జెక్టు, అనాలిసిస్, నాలెడ్జ్, సబ్జెక్ట్ మంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి. సో మీరు ఏ కాలేజీలో చదివినా సరే ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్ లేకపోతే 100% వచ్చరికి కట్టిన డబ్బులు, టైం అంతా వేస్ట్ అవుతుంది. సో అబ్రాడ్లో అనుకోండి, అబ్రాడ్లో అయినా సరే అంతే. కొంచెం అబ్రాడ్లో సరికి మనకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ ఉంటే బడ్జెట్ తక్కువ ఉంటాయి.